హలో, మీరు ఎప్పుడైనా ఈ ఫ్లవర్ చూసారా అండి? చూడడానికి బాల్ లాగా ఉంది, ఇది ఫ్లవరా అనుకుంటున్నారా? చాలా మందికి తెలుసు ఇది కదంబం పువ్వు అని. ఇన్ కేస్ తెలియని వాళ్ళ కోసం అయితే నేను చెప్తాను వినండి. ఇది కదంబం పువ్వు. ఈ చెట్టు చాలా పెద్దగా ఉంటుంది, అసలు కౌంట్ చేయలేనన్ని ఫ్లవర్స్ వస్తాయి. ఇది మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర చెట్టు ఉంది. అయితే ఇప్పుడు ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే, అక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇది కదంబ పుష్పం అమ్మవారికి చాలా ఇష్టమైన పువ్వు అని తెలియక చిన్నపిల్లలకి బాల్స్ లాగా ఆడుకోవడానికి ఇచ్చేస్తున్నారు. ఫస్ట్ థింగ్ చెప్పాలి అంటే, ఈ ఫ్లవర్ దొరకడమే చాలా అదృష్టం అండి. అందులోనూ అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన పుష్పం అన్నమాట. కదంబ వనవాసిని అని మనకి లలితా సహస్రనామంలో కూడా చెప్తారు. ఒకవేళ మీకు ఎక్కడైనా ఈ పువ్వులు కనిపిస్తే కనుక తెచ్చుకొని అమ్మవారికి సమర్పించండి, చాలా ఇష్టం అన్నమాట. ముఖ్యంగా నవరాత్రులు జరుపుకుంటున్నాం కాబట్టి కదంబ పుష్పాలు ఎక్కడైనా దొరికితే కళ్ళకు అద్దుకొని మరి అమ్మవారికి పెట్టండి. మనసులో ఉన్న కోరికలు, న్యాయబద్ధమైన కోరికలు అడిగితే అమ్మ ఖచ్చితంగా తీరుస్తుంది. లక్కీగా నాకు ఈరోజు ఇన్ని దొరికి